Welcome to Eagle Health. Today's topic for discussion COVID plus అన్ని ఫీవర్లు కోవిడ్. మనం కోవిడ్ని డయాగ్నోస్ చేస్తున్నామా, మిస్డయాగ్నోస్ చేస్తున్నామా? నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్, క్యాపిటల్ హాస్పిటల్స్, పోరంకి, విజయవాడ. ఫీవర్ అనేది జ్వరం, అంటే టెంపరేచర్స్ పెరగటం. దాంతోపాటు మిగతా సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి? దగ్గుందా, జలుబుందా, వాంతులు ఉన్నాయా, విరోచనాలు ఉన్నాయా, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇక ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఫీవర్స్తో పాటు? దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం. గత 2 ఏళ్లుగా అందరం చూస్తూ ఉన్నాం, ఈ కోవిడ్ అనేది ఒక వైరల్ ఫీవరు, కరోనా వైరస్. సో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రతి ఫీవర్ని, మామూలు చిన్న తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇయర్ గత 2-3 నెలల్లో డెంగీ ఫీవర్స్ అనేవి బాగా అధికంగా ఉన్నాయి. చాలామంది ఫీవర్ అని రాగానే ముందెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఇంట్లో ఉండి నాది కోవిడ్ కాదు అని సింపుల్ మెడికేషన్స్ వాడి తర్వాత డెంగీ ఫీవర్ అని తెలిసి కాంప్లికేట్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి సీరియస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైనా ఫీవర్ అన్నప్పుడు ఇదివరకు మామూలుగా కోవిడ్ ఫీవర్ అండి మీది అంటే, లేదండి నాది వైరల్ ఫీవరు, ఇది కోవిడ్ కాదు, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది అనేవాళ్ళు పేషెంట్స్. ఇప్పుడు పేషెంట్స్ని ఫీవర్ నీది కోవిడ్ కాదు అంటే, నాది కోవిడ్ అండి, మిగతా ఫీవర్స్ కాదు అని అంటున్నారు. సో ఎప్పుడైనా ఎనీ ఫీవర్ ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఈ డయాగ్నోసిస్కి మనం రావాలి అంటే పేషెంట్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ ఎవరు అసెస్ చేయాలి? ఒక కన్సల్టెంట్ దగ్గర కానీ, ఒక ఫిజిషియన్ దగ్గరికి కానీ పేషెంట్ వెళ్ళి ఆయన ప్రాబ్లం ఫీవర్స్తో పాటు మిగతా ఉన్న సిమ్టమ్స్ని పెట్టి పేషెంట్ని అసెస్ చేసుకుని మనం టెస్టుల ద్వారా డయాగ్నోస్ చేసుకుంటే మనం ఏ రకమైన ఫీవర్ అనేది మనం డయాగ్నోస్ చేసుకుని ఆ రకమైన ఫీవర్కి ట్రీట్ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. 2 ట్రీట్మెంట్లో జాప్యం జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ ఫీవర్స్ అయినా సరే కాంప్లికేషన్స్ ఉంటాయి, డెంగీ ఫీవర్స్ అయినా సరే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఒకసారి కాంప్లికేటెడ్ ఫేజ్లోకి వెళ్ళకముందే మనం డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది ఇంటి దగ్గరే వాడుకోవచ్చు, వెరీ సింపుల్గా ఉంటుంది. ఏ జ్వరం అయినా కానీ, ఐదర్ కోవిడ్ అయినా కానీ సింపుల్గానే ఉంటుంది, ఐదర్ డెంగీ జ్వరం అయినా కానీ ఇనిషియల్గా అయితే సింపుల్గానే ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు కోవిడ్ కిట్స్ అని వస్తూ ఉన్నాయి, అవి ఇంటి దగ్గర ఒక 1 వీక్ 5 డేస్ వాడటం, లేకపోతే మా పక్కింటి పిన్ని గారికి ఇంతకు ముందు వచ్చింది సో ఈ వాడారు అని అవి వాడటం జరిగి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రావడంతో మెడికేషన్స్, డయాగ్నోసిస్, వాళ్ళ హాస్పిటల్ ఖర్చు విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంది. ప్లస్ మనకి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము, ఆల్రెడీ మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయితే. సిమిలర్గా అట్లాగే డెంగీ ఫీవర్స్లో కూడా ఫీవర్స్ డెంగీ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి, హెమరేజిక్ ఫీవర్స్లోకి వెళ్ళిపోయి కాంప్లికేట్ అయ్యే ముందే కనుక ట్రీట్ చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.